హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. శీతాకాలం వచ్చేసింది. గ్రామం అంతా మంచు కురుస్తుంది. ఆ గ్రామంలో ఒక చిన్న పాప, తనే తార. తారాకు క్రిస్మస్ అన్నా, క్రిస్మస్ తాతన్నా చాలా ఇష్టం. అందుకే తను క్రిస్మస్ తాతకి ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖలో ఏముందంటే, తను చిన్నప్పుడు చూసిన పుస్తకాల్లో చదివిన ఒక బంగారు పండు కావాలి అని. ఆ పండు తన దగ్గర ఉంటే తనకు అదృష్టం వస్తుంది అని తార నమ్మింది. లేఖ పూర్తవగానే తార బయటకు వచ్చి ఆ లేఖని తన ఇంటి కిటికీ వద్ద పెడుతుంది. క్రిస్మస్ తాత వచ్చి ఆ లేఖ చదువుతారనే ఆశతో. కానీ అకస్మాత్తుగా పెద్ద గాలి వీచి ఆ లేఖ ఎగిరిపోతుంది. తార పట్టుకుందామని ప్రయత్నించినా ఆ లేఖ వేగంగా ఎగిరిపోతుంది. అప్పుడే అటుగా వచ్చిన ఒక చిట్టి ఉడత కొమ్మపై వాలున్న ఆ లేఖని చూస్తుంది. విషయం అర్థం చేసుకున్న ఆ చిట్టి ఉడత ఎలా అయినా ఆ లేఖని క్రిస్మస్ తాత వద్దకు చేర్చాలని అనుకుంటుంది. అలా అది రాత్రంతా మంచులో పరిగెడుతూ చివరకు క్రిస్మస్ తాత ఇంటికి చేరుకుంటుంది. కథ మొత్తం విన్న క్రిస్మస్ తాత ఆ చిట్టి ఉడతకు ఒక బంగారు పండు ఇచ్చి దాన్ని తారకు ఇవ్వు అని చెప్తారు. మరుసటి రోజు ఉదయం ఆ చిట్టి ఉడత కొమ్మపై తార కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తార రాగానే ఆ బంగారు పండుని తారకు ఇస్తుంది. అది అందుకున్న తార చాలా సంతోషించి ఆ చిట్టి ఉడతకు ధన్యవాదాలు చెప్తుంది. Please like, share and subscribe.